హలో నమస్తే అండి అందరికీ. ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మేము పెన్సిల్వేనియాలో ఉంటాము. డెలివేర్ స్టేట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళేటప్పుడు కారులో ఈ వీడియో తీయడం జరిగింది. డెలివేర్ అనేది అమెరికాలో మొదటి స్టేట్ అంటండి. అందుకే దీనిని ది ఫస్ట్ స్టేట్ అని పిలుస్తారు. డెలివేర్ స్టేట్లో సేల్స్ ట్యాక్స్ కూడా ఉండదు అంటండి. అందుకే అమెరికాలో చాలామంది ఇక్కడికి షాపింగ్ చేయడానికి వస్తుంటారని కూడా ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాము. లక్షలాది కంపెనీలన్నీ కూడా డెలివేర్లోనే రిజిస్టర్ అయ్యాయంటండి. చిన్న రాష్ట్రమైనా కూడా వ్యాపార ప్రపంచంలో చాలా పెద్ద పేరు కూడా ఉండింది దీనికి, డెలివేర్కి. డెలివేర్ రాష్ట్రము చిన్నదే. కారులో ఇటు నుండి అటు, అటు నుండి ఇటు వెళ్ళడానికి 2 గంటల సమయం సరిపోతుందంట. అమెరికాలోని చిన్న రాష్ట్రాల్లో కూడా ఇది ఒకటంటండి. ఇది రోడ్లు, బ్రిడ్జిలు, ట్రాఫిక్ నిర్వహణ అంతా కూడా చాలా బాగుండింది ఇక్కడ. అమెరికా అంటే పచ్చదనం, ప్రశాంతత అనేది అన్ని వీడియోలలో మీరు చూడటం జరిగింది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ డెలివేర్లో సముద్ర తీరం కూడా ఉంది అని తెలిసింది. కాస్త వేసవి సెలవులు కానీ మిగతాప్పుడు ఎవరైనా టైంపాస్ చేయడానికి బీచ్లకి, విహారయాత్రకు కూడా వస్తుంటారు. చిన్నదైనా కూడా డెలివేరు స్టేటు చరిత్రలో, వ్యాపారంలోనూ అమెరికాలో ప్రత్యేక స్థానం ఉందంట దీనికి. ఈ వీడియోలో ఇల్లులు కానీ, షాపులు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చూడవచ్చు. హాస్పిటల్ ఉండింది. అక్కడికి మేము చిన్న పాపని తీసుకొని వెళ్తూ ఈ వీడియో తీసామండి. ఎక్కువ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు వీడియోలు మాత్రమే నేను పెడుతున్నాను. ఈ కొద్ది రోజుల్లో నేను ఇండియా వెళ్తాను. ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మంచి వీడియోలు నేను పెట్టగలను. ఇంట్రెస్ట్ ఉండి ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఈ కట్టడాలు ఇవన్నీ కూడా. ట్రాఫిక్ రూల్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. ఈ డెలివరీ అనేది ఈ బట్టలు ట్యాక్స్ అనేది ఉండకపోవడం ఎందుకంటే బట్టలు అనేది కనీస అవసరము, వాటికి ట్యాక్స్ ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ సిద్ధాంతం అంట. గ్రేట్ థింగ్ కదా, ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇది. ప్రతి చోట కూడా మనం బట్టలు అలాంటివి తీసుకున్నప్పుడు ట్యాక్స్ పడుతుంది. ఏదైనా సరే, బట్టలు కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, ఫర్నిచర్ కానీ, ఏవైనా సరే ట్యాక్స్ ఫ్రీ అంటండి ఇక్కడ మాత్రం. ఇది ఈ డెలివేర్ ప్రత్యేకత. నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేశాను. ఈ వీడియో అంతా కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇవన్నీ చెట్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కొన్ని షాపులు, పెద్ద బిల్డింగ్లు, యూనివర్సిటీలు, కార్ షాపులు, చెట్లు ఇవన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎక్కువ కార్లేనండి రోడ్ల మీద. నడిచేవాళ్ళు అసలు చాలా తక్కువ ఉన్నారు. పచ్చదనము, పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉన్నది. షాపులన్నీ కూడా రోడ్డు వెంటే ఉంటాయి. ఇలాగే నేరుగా మెయిన్ రోడ్డు దగ్గర నుండి ఏ షాపు కావాలంటే ఆ షాపుకి మనం వెళ్ళి కావాల్సినవి తీసుకొని, ఫుడ్ అయితే ఫుడ్, వస్తువులు అయితే వస్తువులు తీసుకొని రోడ్డుకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఎక్కువ కార్లే రోడ్ల వెంట మొత్తం కూడా. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు మాత్రం కొంచెం వీడియో స్లో అయిందండి. ఇవన్నీ చూడండి, పెద్ద బిల్డింగులు. అసలు ఈ కట్టడాలు ఇలాంటివి ఒక చోట కూడా మన ఇండియాలో లాగా ఇల్లు లేవు, గమనించారు కదా. పెట్రోల్ బంకులు కానీ, కార్ రిపేర్ షాపులు కానివ్వండి, కార్ క్లీనింగ్ కానీ అన్నీ ఉన్నాయి. మెయిన్ రోడ్డు వెంట కాబట్టి ఎక్కువ షాపులు అలాంటివి ఉన్నాయి.
ఈ కట్టడాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన ఇండియాలో లాగా ఒకదాని మీద ఒకటి అంతస్తులు అలా లేకుండా ఎక్కువ చదరంగానూ అద్దాలు వాటితోటి అలాగ ఉన్నాయి. వాటర్ ట్యాంక్ కానీ అలాంటివన్నీ కూడా వీడియోలో ఇవన్నీ రంగుల రంగుల ఇల్లులు కానీ ఇవన్నీ కవర్ చేశానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూస్తూ ఉండండి. ఇవన్నీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ కాబట్టి నేను వీడియో అయిపోయే వరకు మాట్లాడడం బాగోదులే అనిపిస్తుంది. లాస్ట్ వరకు చూడండి. హాస్పిటల్ దగ్గర ఇది ఏరోప్లేన్ కూడా ఉందండి సౌకర్యము, అది కూడా గమనించండి. పిల్లలకి ఆడుకోవడానికి ఏర్పాట్లు అవన్నీ కూడా మీరు బస్ స్టాండు, పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. అవన్నీ చూస్తున్నారు కదా, అన్నీ కూడా గమనించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. பிளாக் அண்ட் ஒயிட் கண்ணு ஒன்ன பார்த்தா கலரா மாறுது, துருபுடிச்ச காதல் நரம்பெல்லாம் சுறுசுறுப்பாக சீருது. அவ பேஸ் அடடடடடடா, அவ ஷேப்பு அப்பப்பப்பப்பப்பா, மொத்தத்துல ஐயோ இழுக்குது 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 என்ன தங்கமே ஒன்னத்தான் தேடி வந்த நானே. வைரமே ஒரு நாள் ஒன்ன தூக்குவனே. விண்வெளி போன வெறப்பா இருந்தாலும் வழிஞ்ச நிறுத்தணும் 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 என்ன. பிளாக் அண்ட் ஒயிட் கண்ணு ஒன்ன பார்த்தா கலரா மாறுது, துருபுடிச்ச காதல் நரம்பெல்லாம் சுறுசுறுப்பாக சீருது. அவ பேஸ் அடடடடடா, அவ ஷேப்பு அப்பப்பப்பப்பப்பா, மொத்தத்துல ஐயோ இழுக்குது 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 என்ன தங்கமே ஒன்னத்தான் தேடி வந்த நானே. வைரமே ஒரு நாள் ஒன்ன தூக்குவனே. விண்வெளி போன வெறப்பா இருந்தாலும் வழிஞ்ச நிறுத்தணும் 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 என்ன. பிளாக் அண்ட் ஒயிட் கண்ணு ஒன்ன பார்த்தா கலரா மாறுது, துருபுடிச்ச காதல் நரம்பெல்லாம் சுறுசுறுப்பாக சீருது. அவ பேஸ் அடடடடடா, அவ ஷேப்பு அப்பப்பப்பப்பப்பா, மொத்தத்துல ஐயோ இழுக்குது 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 என்ன தங்கமே ஒன்னத்தான் தேடி வந்த நானே. வைரமே ஒரு நாள் ஒன்ன தூக்குவனே. விண்வெளி போன வெறப்பா இருந்தாலும் வழிஞ்ச நிறுத்தணும் 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 என்ன. பிளாக் அண்ட் ஒயிட் கண்ணு ஒன்ன பார்த்தா கலரா மாறுது, துருபுடிச்ச காதல் நரம்பெல்லாம் சுறுசுறுப்பாக சீருது. அவ பேஸ் அடடடடடா, அவ ஷேப்பு அப்பப்பப்பப்பப்பா, மொத்தத்துல ஐயோ இழுக்குது 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 என்ன தங்கமே ஒன்னத்தான் தேடி வந்த நான்.